ఈ వీడియో పోస్ట్ చేసేటప్పుడు పోస్ట్ చేయాలా వద్దా ఏమో జనాలు ఏమనుకుంటారో అట్లా ఇట్లా అని అనుకున్నాను కానీ ఆఫ్టర్ పోస్టింగ్ ఐ ఫెల్ట్ రియలీ గుడ్. చాలా మంది మెసేజ్ చేశారు ఫెల్ సో ఎమోషనల్ అది ఇది అని చెప్పేసి. బట్ కొంతమంది మహానుభావులు ఉంటారు కదా, సింపతి కోసం ఇక్కడ సోషల్ మీడియాలో ఏడ్చే బదులు సోషల్ మీడియా మూసేసి బయటికి వెళ్ళి జాబ్ చేసుకోంట. గైస్, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా హౌ మచ్ మనీ పీపుల్ ఆన్ సోషల్ మీడియా కెన్ మేక్? నేను సంపాదించుకోలేకపోతున్నా కానీ పీపుల్ ఆర్ బయింగ్ బంగ్లాస్ అండ్ కార్స్ విత్ ద మనీ దే ఎర్న్ ఆన్ సోషల్ మీడియా. ఓకే, అండ్ నేను సింపతి కోసం వ్యూస్ కోసమే వీడియోస్ చేసేదాన్ని అయితే ఇప్పటి వరకు చాలా చేసేదాన్ని. కొంతమంది నాకు మెయిల్ చేశారు పార్ట్ టైం జాబ్ కావాలా నీకు అని చెప్పేసి. గైస్, ఐ హ్యావ్ ఏ జాబ్ గైస్, నాకు ఈ జాబ్ చేయడానికి టైం దొరకలేదు, నేను పార్ట్ టైం జాబ్ అయితే చేస్తా గైస్. ఇంకొంతమంది ఏమని మెసేజ్ చేశారంటే ఏదైనా ఫినాన్షియల్ హెల్ప్ కావాలంటే నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి. I felt really good. Yeah, very grateful. Thank you. But then, as I said before, I have a job. By God's grace, I earn in 6 digits. కాకపోతే అది కూడా సరిపోదు guys. ఎందుకంటే మొన్న మా తాతయ్యకి చిన్న గాల్ బ్లాడర్ సర్జరీ అయింది. ₹1,00,000 పుష్కాం. సో చాలా డబ్బులు కావాలి ఫ్యామిలీని చూసుకోవాలంటే. ఒక్కసారి ఒక మనిషి హాస్పిటల్కి వెళ్ళారు అంటే యూ నెవర్ నో, సేవింగ్స్ అన్ని కూడా వాయ్ అయిపోతాయి. ఇన్ ఎనీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, మా ఇంట్లో ఎవరికైనా సరే ఏదైనా బాగాలేదు, హాస్పిటల్ అడ్మిట్ చేశారంటే డాక్టర్ గారు ఎంత ఖర్చు అయినా పర్లేదు కానీ బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి, బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పాలి. అది అన్ని డబ్బులు సంపాదించాలి. బట్ ఐ డోంట్ నో హౌ అండ్ వెన్ అండ్ హౌ మచ్.